నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని తవిత అనాథాశ్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ దారంగుల కుమార్, 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజనీ రవి ఆధ్వర్యంలో బియ్యం మరియు పండ్లు పంపిణీ చేశారు. అలాగే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పిల్లల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కౌశికలత పాల్గొని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ వైపు నడిపిన నాయకుడని, 2 దశాబ్దాల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహోన్నతమైన నాయకుడని సందర్భంగా మాజీ కార్పొరేటర్ కౌశికలత కొనియాడారు. ఈరోజు తెలంగాణ జాతిపిత తెలంగాణను సుభిక్షంగా తీర్చిదిద్దిన, బంగారు తెలంగాణను తీర్చిదిద్దినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తవితాశ్రమంలో పిల్లలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు బియ్యం పంపిణీ మరియు పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా కౌశిక లతావదన గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు బొడిపల్లి సీనన్న గారికి, 28వ డివిజన్ కార్పొరేటర్ దారంగుల కుమార్ గారికి, మద్దికుంట శంకరన్న గారికి, శివరాత్రి గంగాధరన్న గారికి, జర్పుల సీనన్న గారికి, అలాగే నర్సింగన్న, కలవర సీనన్న గారికి మరియు తోటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఏళ్ళ పోరాటం ఫలితమే కేసీఆర్ యొక్క ఉక్కు గుండె చేసిన పోరాట ఫలితమే మరి ఈరోజు తెలంగాణ సిద్ధించిన సందర్భం. ఆ యొక్క మహానుభావుని పుట్టినరోజును రాష్ట్రంలో పెద్ద పండుగలా జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి అధ్యక్షతన మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ పోరాట యోధుడు, మాజీ ముఖ్యమంత్రి వారి మన కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పళ్ళ పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా తాజా మాజీ కార్పొరేటర్ మా వదినమ్మ గారు కౌశికలత గారు, అలాగే మా 29 డివిజన్ మా తోటి మిత్రుడు కార్పొరేటర్ నిమ్మరాజుల రజనీ రవి, మా పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి సీనన్న గారు, వారు గంగాధర్ గారు, వారు సీనన్న, మన నర్సింగన్న గారు అందరూ హాజరవడం జరిగింది. కావాలి పళ్ళ పంపిణీ కార్యక్రమం తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్న తాజా మాజీ కార్పొరేటర్ వదినమ్మ కౌశికలత గారిని మాట్లాడాలని కోరుతాం. అందరికీ నమస్కారం. తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బాబు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం జాతినంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే చావు చివరి వరకు కూడా వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది. ఏదైతే మరి తెలంగాణ
కేసీఆర్ గారు అద్భుతమైన పరిపాలన అందించడం జరిగింది. ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రతి గడప గడపకు కూడా సంక్షేమ పథకాన్ని ఏదో ఒక పథకాన్ని కూడా అందించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. సారే కావాలి కారే కావాలని కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు రాష్ట్రం అంతటా కూడా పండగ వాతావరణంలో కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగా మన రామగుండంలోని సవితాశ్రమంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు మిగతా అందరూ ఆధ్వర్యంలో మరి పిల్లల ఆధ్వర్యంలో కూడా మనం కేక్ కటింగ్ను మరి కుమార్ గారు రైస్ను పళ్ళు స్వీట్లు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఒక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ స్ఫూర్తిదాత, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ పుట్టినరోజు వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తాజా మాజీ కార్పొరేటర్ కౌశిక లత గారు, అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ 28వ డివిజన్ కార్పొరేటర్ దారంగుల కుమార్ గారు, అలాగే 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రవి గారు, మరియు మధ్యకుంట శంకరన్న గారు, గంగాధర్ గారు, కలవల శ్రీను గారు, జర్పుల శ్రీనివాస్ గారు, చెట్టి రాజశేఖర్ గారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అనాథ పిల్లల ఆశ్రమంలో ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బియ్యం పంపిణీ అలాగే పండ్లు పంపిణీ చేసి పిల్లల మధ్యలో విద్యార్థుల మధ్యలో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ మరొకసారి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా తల్లాడలో శ్రీ హనుమత్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ 23వ వార్షికోత్సవ సందర్భంగా తులాభార వైభవం నిర్వహించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
మీరు అడుగుతారు మాట్లాడుకోవాలా నేను ఇక్కడ గుడికాడు ఉన్నా సార్, అయిపోయింది 5 నిమిషాలు అయిపోయింది. గోదావరిఖనికి చెందిన మార్కపురి తిలక్ అనే న్యాయవాదిపై అకారణంగా దాడి చేసి దుర్భాషలాడిన ఘటనపై పట్టణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు విధులు బహిష్కరించారు. తిలక్ ఆరోపణల ప్రకారం 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, అతని గన్మెన్ ప్రవీణ్ ఈ నెల 10వ తేదీ రాత్రి స్థానిక ఎల్బీ నగర్ ప్రాంతంలో అతని అడ్డుకొని అతని వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న 47,500 రూపాయలను
వారు తీసుకున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా తనపై దాడి చేసి దుర్భాషలాడినట్లు తిలక్ ఆరోపించారు. ఈ ఘటనపై నిరసనగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు గత 4 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని వారు ఆరోపిస్తున్నారు. అకారణంగా దాడి చేసిన సీఐ, అతని గన్మెన్, రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్పందన లేకపోవడంతో బుధవారం కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై కోర్టులో ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ దేశెట్టి అంజయ్య, జాయింట్ సెక్రటరీ ముచ్చకుర్తి కుమార్, నాయకులు పంగశంకర్, పెట్క మనోహర్, పులిపాక రాజ్ కుమార్, శ్రీలత, సీనియర్ న్యాయవాదులు చందాల శైలజ, పెట్నం శ్రీనివాస్, నడిపల్లి కిషన్ రావు, జవ్వాజి శ్రీనివాస్, రామటెంకి శ్రీనివాస్, గుర్రాల రాజేందర్, దుండే మల్లేశం, గుల్ల రమేష్ తదితర సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఇలా ఉన్నదే సన్లైట్ ఇట్లా We want justice. We want justice. We want justice. We want justice. Namadilai. Police zulum. Nasinchali. Namadilai kata. Namadilai kata. మాది ఇది తీసుకోండి తీసుకోండి నేను తీసుకునేది అవసరం పదో తారీఖున కోర్టు విధులు చూసుకొని మా యొక్క న్యాయవాది తనని తిరిగి ఇంటికి వెళ్తుండగా సడన్గా సిఐ గారు వచ్చి ఆగండి అని చెప్పేసి ఆపి నీ దగ్గర ఆయన దగ్గర డబ్బులు చెక్ చేయండి అన్న తర్వాత ఆయన దగ్గర డబ్బులు చెక్ చేస్తే 47,500 రూపాయలు ఉన్నాయి. నేను అడ్వకేట్ని కేసు డబ్బులు ఇవ్వని చెప్పి నా యొక్క క్లయింట్ డబ్బులు హెచ్ఎంఓపి కాంప్రమైజ్ చేసుకున్న డబ్బులు తీసుకొని వెళ్తున్నానని చెప్పిన తర్వాత నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎందుకు క్యారీ చేస్తున్నావు అని అడిగిండు. అంటే నా క్లయింట్ డబ్బులు అని చెప్పిన తర్వాత కూడా అడ్వకేట్ అని చెప్పంగా కూడా వినకుండా గన్మెన్ ఇష్టం వచ్చినట్టు దాని విషయం మా అడ్వకేట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మాకు చెప్పకుండా కూడా తన అడ్వకేట్ని అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా తీసుకొని మున్సిపల్ హాస్పిటల్ ఆరో హ్యాండ్ ఓవర్ చేశాను. ఆరో దగ్గర పెట్టాను. మేము అందరం న్యాయవాదులు అందరం వెళ్ళి ఆరో గారిని అడిగినాం, సరే ఇది తప్పు, ఏదైనా కూడా 50,000 పైన ఉంటే మీరు తీసుకోవాలి. మరి ఆయన దగ్గర బ్యాలెట్ పేపర్ ఏమైనా దొరికిందా అట్లా లేదు. 47,500 దొరికిందంటే సార్ దాన్ని పంచనామా చేయండి సార్, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. రిక్వెస్ట్ చేసినప్పటికీ మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సార్, ఇట్లా తీసుకొచ్చి కరెక్ట్ కాదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. అంతలోకి సిఐ గారు వచ్చారు, 1 సిఐ గారు వస్తే 144 సెక్షన్లో మీరు అంతమంది ఎందుకు వచ్చారు మీరు అడ్వకేట్లు ఏందని. అది ఎంత ర్యాష్గా అంటే ఒక అడ్వకేట్స్ అని చూడక కూడా 144 సెక్షన్ ఇంతమంది ఎందుకు వస్తారు రావద్దు అని మీరు రిక్వెస్ట్ చేసినారు. లేదు సార్ మా అడ్వకేట్స్ గురించి అంటే అడ్వకేట్స్ అయితే కొమ్ములు ఉంటాయా అని అసలు అగౌరవపరుస్తూ అసలు ఇట్లా మాట్లాడినట్టు అసలు ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న ఇవాళ జరిగిన పరిణామం కొంత ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అందించాలనే ఉద్దేశం భారతదేశం కూడా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదులపైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్నటి నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు ఏదైతే న్యాయవాది గోదర్కని న్యాయవాది తిలక్ ఉన్నారో దానిపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 4 రోజులు టైం ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోని. కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. అందులో 3 పార్టీ చేశాం, సిఐ గారిని, వారి గన్మెన్ గారిని, అట్లాగే ఆర్ఓ గారిని. ఎందుకు చేశాము అని అంటే ఏదైతే చట్టం చెబుతుందో ఆ చట్ట ప్రకారం 50,000 ఉండాలి, 50,000 పైబడి ఉండాలి.
దాంతోపాటు ఇంక్రిమినేటరీ ఎవిడెన్స్ అంటే కనీసం ఒక బ్యాలెట్ లాంటిదో లేకపోతే ఒక పాంప్లెట్ లాంటిదో లేకపోతే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించింది ఏదైనా ఒక సింబల్తో సంబంధించిన ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రమే డబ్బులు సీజ్ చేయాలి, పట్టుకోవాలి. ఆ చట్టం తెలిసిన తిలక్ గారు చెబుతున్నారు, నా దగ్గర ఒక పాంప్లెట్ లేదు, నేను కేసు నుంచి ఇంటికి పోతున్నాను చెప్పినా కూడా వినకుండా అతన్ని కొట్టడం, తీసుకెళ్లి ఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడం, దాని తర్వాత మేము అందరం వెళ్ళడం, ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినకపోవడం, తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళడం, సిపి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇంతవరకు ఏం తీసుకోకపోవడం మూలాన ఇవన్నీ ఏవైతే రూల్స్ని వైలేట్ చేశారో దానికి వాళ్ళకి శిక్ష జరగాలి అని చెప్పి మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురు పైన నిన్న విచారణ జరిగింది. నిన్న మా స్వామి స్టేట్మెంట్ కొత్త చట్టం ప్రకారం ఖచ్చితంగా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ పోవాలి. ఆ నోటీస్ ఇవ్వాలన్నా కూడా ముందు ప్రైమా ఫేస్ కేసు ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఉన్న వీడియో రికార్డ్స్ పెన్ డ్రైవ్ ద్వారా కోర్టులో పెట్టాము. మా తిలక్ యొక్క ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసిన కోర్టు సాటిస్ఫై అయ్యి ఈరోజు ఆ ముగ్గురికి నోటీసులతో పాటు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయడం. పేరు మార్కపూర్ తిలక్, గోవర్గాని న్యాయవాదిని. 10వ తారీఖు రాత్రి సమయంలో నేను కోర్టులో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో సిఐను అతని గన్మెన్ నన్ను ఆపి నా మీద దాడి చేయడం జరిగింది. నా దగ్గర చూస్తే అమౌంట్ ఉన్నాయి, అవి కేసు సంబంధించిన అమౌంట్ అని చెప్పినా కూడా లేదు నువ్వు పార్టీకి సంబంధించిన అమౌంట్ నువ్వు పంచుతున్నావు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ గుంజుకొని ఆ మొబైల్స్కి వచ్చి కాల్ లిఫ్ట్ చేసుకుంటే సిఐ గారు ఇక్కడ డబ్బులు పంచుతున్నాం రండి, ఇక్కడ ఫలానా పార్టీ తరఫున డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నాకు కాసేందుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్, మీరు నా ప్రైవసీ భంగాలు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడడంతో అక్కడ ఉన్న గన్మెన్ నా మీద దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడున్న సీఏ ప్రోత్సహించడం జరిగింది. అక్కడితో ఆకుండా వాళ్ళని దుబ్బలాడుతూ అక్కడి నుంచి మున్సిపల్కి తీసుకురావడం జరిగింది. మున్సిపల్కి తీసుకొచ్చినాక అక్కడికి మా న్యాయవాదులు వచ్చి ఎందుకు ఇలా తీసుకొచ్చారు, అతను ఫోన్ ఎందుకు లాక్కున్నారు, అతను బైక్ ఏం తీసుకున్నారు, అతను ఎందుకు తీసుకొచ్చారు, 50,000 లిమిట్ దాటితే తీసుకోవాల్సింది, అతను డబ్బులు వచ్చా మీకు దొరకలేదు కదా, అతను క్యారీ చేస్తూ వెళ్తున్నాడు కదా, అతను ఇంటికి వెళ్తున్నాడు అని మాట్లాడినప్పుడు సీఏ వచ్చి అడ్వకేట్లు అయితే ఏమైనా కొమ్ములు ఉన్నాయా, అడ్వకేట్లు అయితే ఏంది, ఎవరినైనా మేమేమైనా 146 నడుస్తుంది అని మాట్లాడు. 146 గవర్నమెంట్ ఆఫీస్లో నడుస్తుందా, రిప్రజెంటేషన్ ఇవన్నీ రావద్దా అని చెప్పి పరిశీలన జరిగింది. అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. తర్వాత నేను నా మీద దాడిని ఖండిస్తూ నేను 1 టౌన్లో వెళ్ళి సిఐ గారి మీద మరియు అతని గన్మెన్ మీద కనీసం మినిమం రూల్స్ లోని ఎలక్షన్ ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వారు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, అలానే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. దాంతోపాటు నేను కమిషనరేట్కి వెళ్ళాం. 13వ తారీఖు కమిషనరేట్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఏం చెప్పారంటే మాకు హామీ ఇచ్చారు, ఎలక్షన్లు అయిపోయాక మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేసి మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పడం జరిగింది. తర్వాత 16వ తారీఖు వరకు టైం ఇచ్చారు కమిషనర్ గారు. 16వ తారీఖు వరకు మేము చూసినాం. 16వ తారీఖు వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మాకు చాలా ఒత్తిడి వస్తుంది, ప్రెజర్ వస్తుంది, బెదిరింపు కాల్సి వస్తున్నాయి. దాంతో మేము 16వ తారీఖు రోజు మా కౌన్సిల్ త్రూ నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది, ప్రైవేట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ గురించి మా కౌన్సిల్ గారు మాట్లాడుతారు. వాళ్ళు ఒక రిసిప్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారు. అమౌంట్ దేనికి సంబంధించింది వాళ్ళు అడిగినప్పుడు ఇది నా కేసుకు సంబంధించింది అని నేను చెప్పడం జరిగింది. నా దగ్గర ఎలాంటి పాంప్లెంట్స్ కానీ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ కానీ ఏ పార్టీకి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం దొరకడం లేదు, ఇవి కూడా దొరకలేదు. దాంతో అతను సిఐ ఖచ్చితంగా ఇరికించిన ఉద్దేశంతో ఎలక్షన్ ఫైల్స్ కార్డు పిలిపించి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేసినారు, సెల్ఫ్ డిక్లరేషన్ డబ్బులు ఎక్కడి అంటే కేసు స్పెషల్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన దాంట్లో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో కూడా ఇది నా మ్యాట్రిమోనియల్ కేసు సంబంధించిన డబ్బులు అని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.